మనకి ఆడపడుచు ఒకలాగాను మన చెల్లెలు ఒకలాగా ఎలా కనపడతారమ్మా? నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. అసలు మన మొగుడు అక్కగారు ఒకలా కనపడుతుంది మనకి, మన అక్కగారు ఒకలా కనపడుతుంది. ఇది అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది. ఇదే దృష్టి భేదం. మీ అక్కగారు అయ్యేసరికి నువ్వు అన్నీ సర్దేసుకుంటావు ఇక్కడ. అదే భర్త అక్కగారు వచ్చేసరికి వచ్చేస్తారు చెప్పబెట్టకుండా. అది మన అక్క వస్తే ఎప్పుడు ఎంతకాలం అయిందో వచ్చి మా అక్క నమశివాయ. అద్వైతం ఎవరికి నేర్పక్కర్లేదమ్మా, మేమే తక్కువ వాళ్ళం. నాకు ఎక్కడ ఆనందంగా ఉంటుంది అంటే కనీసం మన అజ్ఞానం మనకి బోధపడి హాయిగా నవ్వగలుగుతున్నాం. మీ అందరికీ నమస్కారం. మనకు బోధపడింది చాలు, పరిష్కారం ఎప్పుడో దొరుకుతుంది. ముందు బోధపడింది కదా, ఒప్పుకున్నాం. భేదం మన దృష్టిలో ఉంది. ఆడపడుచులో కానీ, మరదల్లో కానీ, అత్తగారిలో కానీ, తల్లిలో కానీ లేదండి భేదం ఎక్కడ. మీ అమ్మగారు మీ వదిన గారికి లేదా మీ మరదలకి ఎందుకు కనపడాలి? వాళ్ళు దోషాలే ఎందుకు చూపిస్తున్నారు, మనం గుణాలే ఎందుకు చూపిస్తున్నాం? మానా అనుకోబట్టి. ఇంకొకళ్ళలో మనం దోషాలు ఎందుకు చూపిస్తున్నాం? మానా అనుకోలేకపోయాం కాబట్టి. దోషాలు ఇదివరకు చూపించిన వాళ్ళనో ఇప్పుడు గుణాలు ఎందుకు చూపిస్తున్నాం? ఇదివరకు మానా అనుకోలేదు, ఇప్పుడు దగ్గరయ్యాం. ఇదంతా మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. దీనికి పెద్ద లాజిక్ అనవసరం.